యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్ని హాస్పిటల్ ఎలా డీల్ చేస్తారు? చాలామందికి యాక్సిడెంట్ అయ్యే వరకు ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది ప్రాసెస్ అనేది తెలియదు. సో ఒక సీరియస్ యాక్సిడెంట్ అయినా, ఒక మైనర్ యాక్సిడెంట్ అయినా, ఫ్రాక్చర్ అయిన యాక్సిడెంట్లో మీరు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో సిస్టమ్ ఎట్లా నడుస్తుంది, మిమ్మల్ని ఎట్లా అసెస్ చేస్తారు, ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు అనేది కొంచెం బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాం. సపోజ్ ఎవరికైనా మీకు కానీ ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ ఏమైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఒక అంబులెన్స్ అనేది మన గవర్నమెంట్ది కానీ ప్రైవేట్ది కానీ నియరెస్ట్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తుంది యూజువల్గా. సమ్టైమ్స్ మనకి పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటే ఐడెంటిఫికేషన్ కష్టం ఉంటే యూజువల్లీ ఒక గవర్నమెంట్ సెంటర్కి తీసుకెళ్తుంది. సో ఒక యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ఉన్న హాస్పిటల్ యూజువల్లీ 24 hours ఓపెన్ ఉండాలి. అది బికాజ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్ అనేది ఎప్పుడైనా కావచ్చు. సో 24 hours ఎమర్జెన్సీ సెంటర్ ఓపెన్ ఉంటుంది, ప్లస్ 24 hours ఎవరో ఒక డాక్టర్ డ్యూటీలు ఉంటారు. సో ఎటువంటి డాక్టర్ ఎమర్జెన్సీలో డ్యూటీలు ఉంటారు అనేది యూజువల్లీ ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్, లైక్ ఎమర్జెన్సీ మెడిసిన్ ట్రైన్ డాక్టర్ కానీ, లేదంటే ఒక క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీషియా ట్రైన్ డాక్టర్ కానీ ఉంటారు. దీస్ ఆర్ ద మెయిన్ ట్రీటింగ్ స్టాఫ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సెంటర్. సో అది ఆర్థోపెడిషన్ కాదు, జనరల్ సర్జన్ కాదు, యూజువల్లీ ఇట్ ఈస్ ద ఎమర్జెన్సీ మెడిసిన్ టీమ్ ఆర్ ద క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీషియా టీమ్. సో ఇది మన మెయిన్ డాక్టర్ అక్కడ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ నర్సెస్ ఉంటారు. ఆన్ డ్యూటీ వేరే స్టాఫ్ ఉంటారు కానీ దే ఆర్ లైక్ వాళ్ళ రోల్ వచ్చినప్పుడే వాళ్ళు ఉంటారు. సో ఎమర్జెన్సీ డాక్టర్స్ అండ్ ఎమర్జెన్సీ నర్సెస్ ఉంటారు హ్యాండిల్ చేయడానికి.